Please do subscribe to Prajabheri News Channel. రఘు గారు ఇండియన్ రఘు గారు 86 రసగుర్తి రాజేందరు వీరందరికీ అది సర్వయుగం సార్. ఎంత మంచి అప్పుడు ఆ మెమోంటోస్ తర్వాత సెలక్షన్ కానీ ఆ సైబర్ సార్ కూడా నాకు అన్ని రకాలుగా చాలా ఇన్ని టాలెంటెడ్ ఏంటంటే నాకేం అర్థం కాదు. నేను ఎప్పుడు ఏమి ఆయన అసలు ఎప్పుడు మాట్లాడింది కూడా లేదు. అది ఒక డిగ్రీ పోయి అలా కాదు. వచ్చారా సార్ ఇటు అందరికి కూడా స్వాగతం పలుకుతూ ముఖ్యంగా మన కవన కిరీటి గారు శ్రీ రామసూర్య ప్రకాష్ గారు ఎక్కడ ప్రోగ్రాం ఉంటే అక్కడ వచ్చేసి వారు అన్ని విధాలుగా సహకారం అందించేటువంటి రాజ్కుమార్ సుబేదార్ గారు, అలాగే కవి కందకుర్తి ఆనంద్ గారు, వీరందరికీ సాయంకాలం వేళ గృహ సమావేశమే అయినప్పటికీ ఇది హృదయమంతా విశాలం ఉన్నటువంటి సమావేశంగా భావిస్తూ చంద్రం సార్ గారు ఈ తెలుగు వెలుగుని ఏ సందర్భంలో పేరు పెట్టినారో కానీ దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఆ వెలుగు మరింత తేజోమయమవుతూ మునుముందుకెళ్ళడం, ఆ వరుసలో ప్రతి సంవత్సరం ఇతరత్ర కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా ఒకటి జీవన సాఫల్య పురస్కారం ఇస్తూ ఉంటారు. అసలు ఎంత మంచి మాట, జీవన సాఫల్య పురస్కారం. జీవితంలో సఫలతను సాధించిన, సార్థక్యాన్ని సాధించిన విజేతలను గుర్తించి గౌరవించి వారికి తన ద్వారా ఒక చిన్న బహుమతిని, పురస్కారాన్ని అందించడం అనేది వారి యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వానికి, కళ దృష్టికి నిదర్శనం. నేనే చాలా సందర్భాల్లో ఇలాంటి వాటిలో వారితో కలిసి భాగస్వాములైనా. మరి ఈరోజు నిజానికి అంటే కొన్నిసార్లు కొందరికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది జీవన సాఫల్యానికి ఒక మెలిక కూడా ఉంది. వయసు రీత్యా, అనుభవం రీత్యా కొంచెం తక్కువ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక ప్రశ్న మొదలవుతుంది, నిజంగా జీవన సఫలత సాధించినారా అనే ప్రశ్న వస్తుంది. కానీ బహుశా ఈరోజు నిర్వహించే ఈ సభ కానీ రేపు ఇది పత్రికల్లో వస్తే కానీ కందకుర్తి యాదవరావు గారికి జీవన సాఫల్యం పురస్కారం ఇచ్చిందంటే వారికే కాదు వీరికి కూడా కీర్తి వస్తుంది. ఎందుకంటే అచ్చంగా చరిత్రను అంటూ ఉంటాం, చరిత్రను ఉగ్గుపాలతో నేర్చుకొని దాన్ని నిగ్గుదేల్చి అదే వరుసలో దానినే ఆలంబనగా చేసుకుంటూ ఆజీవన పర్యంతం ఒక చారిత్రక సాక్షాత్ రూపం కావడం అనేది కేవలం కందకుర్తి యాదవరావు సార్ గారికి తెలియదు. మరి వారిని ఈరోజు జీవన సాఫల్య పురస్కారం అందించడం అనేది నిజంగా ఒక గొప్ప సందర్భం. కాబట్టి ఈ సమావేశానికి మరి వచ్చినటువంటి మహామహులందరూ ముందుగా సార్ వేదిక పురస్కార గ్రహీత శ్రీమాన్ కందకుర్తి యాదవరావు గారు. ఈ పేరు ఎట్లాంటిది అంటే ఇక్కడే కాదు, ఉభయ రాష్ట్రాల్లో కూడా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ముఖ్యంగా చరిత్ర సందర్భాన్ని మాట్లాడితే మహామహులు పెద్దవాళ్ళు జయజీత్ తిరుమలరావు సార్ ఇప్పుడు ఉన్నవాళ్ళు కానీ అంతకుముందు ఉన్నవాళ్ళు బిఎన్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా సరే మన నిజామాబాద్ మనది హిందువులు అనగానే కందకుర్తి యాదవరావు గారు ఉన్నారా, బాగున్నారా, వారు ఎట్లా అని ఖచ్చితంగా వీరి ప్రస్తావన లేకుండా నిజామాబాద్ జిల్లా చరిత్ర ప్రస్తావన ఉండదు. బట్ అట్లాంటి ఒక మహనీయమైనటువంటి కృషి చేసిన వ్యక్తి ఈరోజు మన జీవన సాఫల్య పురస్కారం పొందారు. వారిని ఒకసారి పీఠంపై ఇట్లా ఆహ్వానిస్తున్నాం. ఎక్కడిది అని వేడుక ఎంతటిది అని కాదు, కానీ గంగిగోవు పాలు గరిటె చాలాగా
వచ్చిన వాళ్ళు ఇక్కడ సుమారుగా 4, 3, 7, 8, 9 అనుకుందాం మనతో కలుపుకుంటే ఇవి నవ రుచుల్లా నవగ్రహాలలాగా అనుకుందామా, నవరసాలలాగా అనుకుందామా, కానీ ఇవందరూ ఒక్కొక్కరు 1000 మంది పెట్టు వీరు నిలబడితే 1000 మందికి ఒక రకమైన అనుజ్ఞ ఇచ్చినట్టే. అట్లాంటి మహామహులు ఈ సభకు వచ్చినారు. సభా మర్యాదగా వారిని కూడా ఈ కార్యక్రమానికి స్వాగతిస్తూ, ముందుగా మనకి సుబేదార్జీ ఎట్లాంటి కార్యక్రమాలని చూస్తుంటాం వారి సేవలని అంటే, వారు సేవ అనే ప్రతి చోట నిలబడతారు, కనబడతారు, వినబడతారు, అనబడతారు. ఎక్కడ సామాజిక సేవన, అది మరి వారికి సంబంధించినటువంటి మార్గంలో చేసే సేవన, ఎక్కడైనా సరే నిజామాబాద్ జిల్లా సేవకు సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా వారు నిజానికి న్యాయవాద వృత్తి మీద ఎంతమంది తెలుసు మాకు తెలియదు, కానీ న్యాయంగా చేసే సేవల గురించి మాత్రం తెలుసు. మనుషులకే కాదు దేవతల్ని కూడా ప్రతిష్ఠింపగలరు, వారి ప్రతిష్టను పెంచగలరు. దేవాలయాలు ఇందూరు జిల్లాలో వృద్ధి అవుతున్నాయి అంటే దాని వెనుక భక్తి ఒక రసంలాగా ప్రవహిస్తుందంటే మా రాజ్ కుమార్ సుబేదార్జీ దాని కారణం మనం ఎప్పుడు మనసులో భావిస్తూ ఉంటాం. వారి పేరులోనే రాజముద్ర ఉంది కాబట్టి వారు ఎక్కడ ప్రస్తావించినా, వారు ఎక్కడ కాలు పెట్టినా అక్కడ రాజముద్ర పడుతుంది. తర్వాత అది చాలా ప్రశస్తం అవుతుంది అనేది మనందరికీ తెలిసిన వారికి ఘనమైనటువంటి స్వాగతం ఈ సభకు తెలియజేసుకుంటూ, సూర్యప్రకాష్ సార్ గారు సుప్రసిద్ధమైనటువంటి పద్మశాలి పాఠశాలలో వారు సాంఘిక శాస్త్ర బోధకులుగా అనన్య సామాన్యమైనటువంటి బోధనలు అందించారు. వారి శిష్యులు చాలామంది మాకు సుపరిచారు. మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు కూడా వారి పాఠశాల, మేము చదువుకుంది మాణిక్ భవన్ కాబట్టి ఇటు పద్మశాలి పాఠశాలకు, ఇటు సార్ ద్వారా వచ్చినటువంటి వెంకటేశ్వర విద్యాలయానికి అనుసంధానం ఈ 3 స్కూళ్ళే ప్రధానంగా అనిపించేవి మన ప్రాంతంలో. కాబట్టి తెలుగు వెలుగు కార్యక్రమాలు ఏమి చేసినా సార్ కానీ వీళ్ళ పిల్లలు కూడా పోటీకి వచ్చేవారు. సో ఆ పోటీలో పాల్గొన్న దశ నుంచి సార్ పెట్టే సభకి మరి అధ్యక్షత వహించే దశ దాకా నా అదృష్టం. బహుమతులు కూడా తీసుకున్న రోజులు నాకు గుర్తున్నాయి. సార్ చాలాసార్లు చెప్పిన. సో అట్లా పద్మశాలి పాఠశాల నుంచి రిటైర్ అయినప్పటికీ వారు పీజీహెచ్ఎంగా హెడ్ మాస్టర్గా మరి బయట పాఠశాలలో ఇక్కడ వచ్చినారు, గొప్ప సేవలు చేసినారు. ముఖ్యంగా కళ అన్న సాహిత్యమైన వారికి చాలా ఇష్టం. మరి సూర్యప్రకాష్ సార్ గారు ఈ రాత్రి వేళ ప్రకాశించే సూర్యుడు, వారికి స్వాగతం. అట్లాగే చిరంజీవి గారు జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేళ అన్నట్టు వారు, అంటే కొందరికి ఇది సగమెరిగిన వాళ్ళు కూడా వాడతారు కానీ సరిపోదు, జగమెరిగిన వారు. వాటి హరికథ కావచ్చు, ఇటు నాటకం కావచ్చు, ఇటు పురాణ ప్రవచనం కావచ్చు, పౌరోహిత్యం కావచ్చు. దాదాపుగా నాకు తెలిసి ఒక 3 దశాబ్దాలుగా నిజామాబాద్ జిల్లా కళా సాహిత్య ఈ పౌరోహిత్య రంగాలలో అద్భుతంగా రాణిస్తున్నటువంటి వ్యక్తి మన చిరంజీవి ఆచార్యులు వారు. వారితో కలిసి చాలా సభల్ని పంచుకునే అవకాశం కూడా మాకు వచ్చింది. వారి ఆధ్వర్యంలో, వారి కనుసంధానంలో కూడా అనేక కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి వారు మన నిజామాబాద్ జిల్లా కళలకు చిరంజీవిత్వాన్ని ఇచ్చినారు వారికి. అట్లాగే నాగేశ్వరరావు గారు, మరి మీ ఇదివరకు 1-2 సభల్లో చూసినాం. ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో జరిగే చాలా కార్యక్రమాల్లో వారిని కలుసుకున్నాం, ఇందాకే మాట్లాడుకున్నాం. వారి అభిమాన అంశమైనటువంటి చరిత్రలో మరుగుపడినటువంటి అంశాలు, వాటిని వెలికితీసి కాపాడుకోవాలనే ప్రయత్నాలు ఇతిహాస సంకలన సమితి చేస్తుందో దానికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి శ్రీ నాగేశ్వరరావు గారు వీరు వచ్చినారు. ఇక్కడికి వారికి కూడా మేము హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ, తర్వాత దాదాపుగా ఒక రంగంలో ఉన్న వారికి వారసత్వం ఏమి ఇస్తారంటే ఆస్తులు అంతస్తులు ఇస్తారు. ఎంత ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళైనా మా ఆస్తి ఇది, మా 2 ఇండ్లు 3 పొలాలు 3 ప్లాట్లు అని చెప్తారు కావచ్చు, కానీ తన అభిరుచిని వారసత్వంగా ఇవ్వడం యాదవరావు గారి చెల్లింది, తను అందుకోవడం ఆనందించింది. అసలు వారు నిజానికి గణిత ఉపాధ్యాయులు, కానీ అగణితమైనటువంటి సేవలు చరిత్రలో ఇష్టం, అభిరుచితో పాటుగా అభినివేశంతో పాటుగా ఒక పట్టును సాధించినటువంటి వారు. తర్వాత వారి అంటే మన అదృష్టం నిజామాబాద్ దాదాపు ఎక్కడ కనిపించారు అంటే కవి కుటుంబాల్లో కవులు ఉండడం, కళాకారుల కుటుంబాల్లో కళాకారులు పుట్టడం అనేది ఉండొచ్చు, ఏదో చిన్నగా అభిరుచి మాత్రంగా, కానీ దాన్ని సమాంతరంగా పోషించే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో మన హిందువుల చేసిన అదృష్టం ఏమిటంటే ఇటు యాదవరావు గారు సార్, అటు ఆనంద్ గారు, వీళ్ళు ఎట్లాంటివి అంటే నిజామాబాద్ జిల్లా చరిత్రకు 2 కళ్ళ లాంటి వారు అట్లా ఉండడము, దాన్ని కొనసాగించడము. ఆయన ఓపిక కూడా చాలా. మేము ఇటీవలే వారు లేనప్పుడు కూడా ప్రస్తావించి జెండా బాలాజీ సంబంధించినటువంటి చరిత్ర మరాఠీలో ఉంది.
ఆ మరాఠీలో ఉన్నటువంటి చరిత్రను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసే క్రమంలో వీరు నా పేరు సూచించడము నేను ఒక అదృష్టంగా భావిస్తాను. నిజంగా నాకు పెద్దగా మరాఠీ రాదు, కొంచెం కొంచెం వచ్చు, కానీ దానిని అట్లా ఇట్లా తెలుగు చేసుకొని మళ్ళీ తంటాలు పడి గేయ రూపంగా తెచ్చిన మరి ఎప్పుడో మరి వారు దాని యొక్క ధర్మకర్తల ఆధ్వర్యం అజయ్ సంఘ్వాయ్ వాళ్ళ వారసత్వంలో ఆ పుస్తకం కూడా రావచ్చు. అది ఒక రకమైనటువంటి చారిత్రక పరామర్శనే. భక్తి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి భక్తి మార్గంలో కనిపించే ఒక అద్భుతమైన పుస్తకంగా నిలబడకపోవచ్చు. అనంజీ దానికి కూడా దారి తీసినాడు, దాన్ని పూర్తిగా కూడా సంపూర్ణం చేస్తారు. వారికి స్వాగతం. ఇక తెలుగు వెలుగు సమాఖ్య ఇందాకే మాట్లాడుకున్నాడు కదా, దశాబ్దాలు ఒక రంగంలో రాణించడం, నిలబెట్టడం చాలా కష్టం. అది అంటే వృత్తి చేస్తూ ప్రవృత్తిని పోషించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వృత్తిలో ఉండే ఒడిదుడుకులు, కుటుంబాలు, పోషణలు, పిల్లలు సెటిల్ అయినారు, సెటిల్ కాలేదు, ఇవన్నీ ప్రశ్నలు ఉంటాయి. ఈ ఒత్తిళ్ళన్నీ దాని సంవత్సరాలు నిలబడడం, అందులో ఆ ప్రవృత్తిలో అట్లాగే రాణించడం అనేది మామూలు విషయం కాదు. కానీ మా చంద్రం సార్ని చూస్తే అది మామూలు విషయమే అనిపిస్తుంది. చాలా ఓకగా నిర్వహిస్తున్నారు. అప్పుడెప్పుడో మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఎట్లా పోటీలు నిర్వహించినారో ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు. అది అంటే బహుశా నాకు ఇక్కడ ఉన్న ఒక గురువు గారు తప్ప మీకు అందరికంటే పెద్దవారు వారు సెకండ్ అనిపిస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో. కానీ వారి లక్ష్యంగా అంటే అట్లా ఉండాలి. ఒక 72 ఏళ్ళ వయసు వారిది. ఆ 7-10 వయసులో కూడా 7 గుర్రాల రథం మీద నడిపిస్తున్నట్టు నడుస్తూ ఉంటారు. అలవోకంగా నడవడం చాలా 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 అంటే అందరికీ మాలాంటి ఇంకా ఎదగాలనుకునే వారికి, పరిశ్రమ చేయాలనుకునే వారికి ఎప్పుడు మనసులో మాట వారు చక్కని స్ఫూర్తిగా నిలబడతారు. వారు చేస్తున్న కార్యక్రమాలు ఎప్పుడైనా సరే, ఎక్కడ ఏ సందర్భంలో ఎవరైనా చిన్నవాడైనా సరే, ఒక గత సంవత్సరం అనుకుంటాను జనగామ చంద్రశేఖర్ శర్మ వాళ్ళ అబ్బాయిని, వానికి రాష్ట్ర స్థాయిలో బహుమతి వచ్చింది, పాఠశాల స్థాయి విద్యార్థి మరి అని చెప్పగానే తెల్లారా వారికి సన్మానం చేసినారు. అంటే పిల్లల్లో కూడా గొప్ప ప్రతిభావంతులు ఉంటే వాళ్ళని ఎట్లా గుర్తిస్తారో ఆ సుమారుగా 17 ఏళ్ళ బాబుని 16-15 ఏళ్ళ బాబుని ఎట్లా గుర్తించినారో 85 పై చిలుకున్నటువంటి మహనీయులు ఈ రెండింటికి వారికి సంబంధించి రెండు ఒకటిలాగా చేస్తారు. అది చాలా గొప్ప విషయం. సో ఒక రకమైనటువంటి స్థితప్రజ్ఞత, అలాగే సాహిత్యం మీద, అలాగే కళల మీద ప్రోత్సహించేటటువంటి వారి ధోరణి అదంతా. కాబట్టి ఇవన్నీ కలిస్తే ఈరోజు మంచి సమావేశం. ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం, ముందుకు తీసుకెళ్ళడం అనేది గొప్ప అదృష్టంగా. అంటే నిజానికి బహుశా అందరికంటే చిన్న, ఆనందజీ కంటే కూడా నేను చిన్న, మా అన్నయ్య క్లాస్మేట్ కాబట్టి నేనే చిన్న, కాబట్టి చిన్నవాడికైనా మిన్నైనటువంటి అవకాశం ఇచ్చిన అన్నట్టు. అందుకే అందరూ గురువులే. నా భావనలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గురువులుగా భావిస్తూ ఒక్కొక్కరిని ఒక 2 నిమిషాలు మాట్లాడే అంశం ఇస్తూ మనం ముందుకెళ్దాం. మీకు ఆహ్వానం పలుకుతూ నేను మొన్ననే రిలీజ్ అయినటువంటి పుస్తకం ఈ రూబాయి రాగాలు, చాలా మీరున్నారు సాక్షిగా, వారైతే ప్రత్యక్ష సాక్షిగా మొత్తం అంటే తర్వాత దాని శాశ్వతత్వం తీసుకొచ్చినారు. అక్కడ జరిగిన అద్భుతమైనటువంటి కార్యక్రమం చాలా గ్రాండ్గా సక్సెస్ అయిందని అందరూ చెప్పినటువంటి, అంతకుమించి వ్యక్తికి సంబంధించింది కాదు, కవిత్వానికి సంబంధించి ఒక విజయంగా దాన్ని అందరూ గుర్తు చేసుకుంది. రూబాయి ప్రక్రియ తెలుగు నేలలోనే ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియను చేపట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది. దాశరథి సినారేతో మొదలుపెట్టి, ఎందుకంటే ఇది అరబ్ ఉర్దూ సంప్రదాయంలో వచ్చింది కాబట్టి, వారు అచ్చంగా ఉర్దూ మీడియంలో చదువుకున్న వాళ్ళు కాబట్టి వారు ఇరువురు దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు కొంచెం మార్పులతో. తర్వాత ఆ క్రమంలో ఇంకొంతమంది తిరుమల శ్రీనివాస ఆచార్య వారు చేసినారు కొంత ప్రయత్నం. తర్వాత కొంత మరుగున పడిపోయింది. తర్వాత పెన్నా శివరామకృష్ణ గారని అద్భుతమైనటువంటి పరిశోధకులు, గొప్ప కవి, అశ్రుధార అని అద్భుతమైనటువంటి రూపాయలు తెచ్చాడు. తర్వాత ఏనుగు నరసింహారెడ్డి, తర్వాత నిజామాబాద్ ఉభయ జిల్లాలకు సంబంధించి మొట్టమొదటి రూబాయి ప్రక్రియ నా ద్వారా. అంటే దాదాపు 10 మంది ఉభయ రాష్ట్రాలు తీసుకుంటే మన పుస్తకం ఉంటుంది. అంటే రూబాయి ప్రక్రియలో వచ్చిన పుస్తకం. అప్పుడు అట్లాంటి అంటే కవిత్వాన్ని ఎక్కువగా చెప్పగలిగే అవకాశం ఉండే ప్రక్రియగా మాకు ఇది అనిపించి దీన్ని చేపట్టడం, నిన్ననే ఆవిష్కరణ అయింది. సరే, దాంట్లో నుంచి ఒక రూబాయి దీనికి సంబంధించిందే. ఇందాక నేను వయసురీత్యా అందరికంటే చిన్నవాడిని కాబట్టి అందరినీ గురువులుగా భావిస్తూ, మా మాటలకు కంచెలు నాటిన మాన్యులు మీరు, వీరికి కూడా ప్రప్రథమంగానే వర్తిస్తుంది. ఎందుకంటే మా అన్నయ్యకి గురువు గారు, మాకైతే మా ఇంటి గురువు. మా మాటలకు కంచెలు నాటిన మాన్యులు మీరు, మా చేష్టలకు చెక్కుడు నేర్పిన వదాన్యులు మీరు, గురువులారా వందనం, గుండె నిండా వందనం, మా నడకలకు వంతెన కట్టిన పుణ్యులు మీరు.
నడకలకు వంతెనలు కట్టడం అంటే మనకున్నటువంటి అజ్ఞానం అక్కడ మధ్యలో ఉంటే అక్కడ ఏమి మనం చేరుకోలేని పరిస్థితుల్లో మనకు జ్ఞానానికి మధ్య వంతెన కట్టేది గురువులు. అలాంటి గురువు గారు, ఆ గురువులతో పాటుగా సమానంగా ఉన్నటువంటి మీ అందరూ కూడా కార్యక్రమానికి స్వాగతం తెలియజేసుకుంటూ మరి ఎక్కువ సమయం తీసుకోకుండా అందరం కూడా చివరికి ఒక మంచి గ్రూప్ ఫోటో తీసుకుందాం. వారికి అవార్డు ఇచ్చిన సందర్భంగా ఒక 2 నిమిషాలు మనం మాట్లాడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎప్పుడైనా సరే చిన్న నుంచే మొదలవుతుంది అట్లా కాబట్టి ఆనందజీతోనే మొదలవుతుంది. స్వాతంత్రం పొందినాం. స్వాతంత్రం పొందిన తర్వాత ఏ పరిస్థితులు పొందినాము? మనం అంతా ఇన్ఫీరియారిటీ బాగుండేది. మన దేశంలో మనం ఏం సాధించలేకపోయినాం, ఘోరంగా ప్రపంచంతో మనల్ని బానిసలు చేసుకున్నది. దాంట్లో బయటపడాలి. అయితే స్వతంత్రం పొందే టైంలో మనం చాలామంది ఏమన్నారంటే మనం గొప్ప అని. ఇప్పుడు దయానంద సరస్వతి మన వేదాల గురించి చెప్పిండు, వివేకానందుడు భారతీయ సంస్కృతి చెప్పిండు, మహాత్మా గాంధీ కూడా రాముడు ఎన్నో విషయాలు చెప్పిండు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో 47 తర్వాత ఒక భావజాలం భారతదేశం మొత్తం మీద ఏముంది అంటే మన గొప్పతనం ఏంటి, ప్రపంచం ముందు మనం ఏంటి, మనం గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పాలనే భావన 47 తర్వాత చాలామందిలో వచ్చేది. దానివల్ల ఏమైంది అంటే అప్పటికి ఇంకా సైన్స్ అభివృద్ధి చెందలేదు, కంప్యూటర్లు అభివృద్ధి లేదు. కాబట్టి ఆ టైంలో చాలామంది మేధావులు చరిత్ర పరిశోధనను మార్గం తీసుకున్నారు. సంస్కృతి గురించి, చరిత్ర గురించి చాలామంది పరిశోధనలు తీసుకున్నారు. అలాంటి వాళ్ళు బిఎన్ శాస్త్రి అని, నర్షే పవనేర్కర్ అని హైదరాబాద్ స్టేట్లో ఆయన ఉండేవారు. హుసారి, ఇక్కడ డాక్టర్ హుసారి ఉండేవారు, వాళ్ళ నాన్నగారు హుసారి అని. తర్వాత ఇట్లాంటి చాలామందితో బిఎన్ శాస్త్రి గారు, తర్వాత నెల్లూరు వెంకటరమణయ్య గారు, అట్లాంటి వాళ్ళు చాలా విషయాలు మా చరిత్ర పరిశోధన చేసుకుంటూ బయటకు వచ్చేస్తున్నారు. అయితే వాళ్ళందరి ప్రేరణ వల్ల నాన్నగారికి ఏమొచ్చిందంటే నేను కూడా చరిత్ర పరిశోధన చేయాలా, నేను కూడా చరిత్ర విషయాలు, కొత్త విషయాలు చెప్పి మన భారతీయ సంస్కృతి గొప్పతనం ప్రపంచం తీసుకురావాలా అనే భావన వచ్చిన తర్వాత వీళ్ళు పెద్ద మనుషులతో తిరగడం మొదలుపెట్టింది. వాళ్ళతో అడగడం ఏం చేస్తే బాగుంటుంది. అయితే వాళ్ళందరూ చెప్పిన మాట ఏమంటే శిలాశాసనాల యొక్క ప్రతికృతిని, అంటే దాని యొక్క ముద్రలు తీసుకోండి, పాత చేతితో రాసిన గ్రంథాలు సేకరించండి, తర్వాత చరిత్రకు సంబంధించిన సమాచారం సేకరించండి అని చెప్పి అనేసరికంటే ఈ పనుల మీద చాలా ఎక్కువ టైం ఇచ్చిండ్రు. ఎక్కడ పోయినా, ఏ ఊరికి పోయినా ఫస్ట్ అడుగుడు, మీ ఊళ్ళో ఏదైనా చేతితో రాసిన గ్రంథాలు ఉన్నాయా, శిలాశాసనం ఉందా, శిల్పం ఉందా, శిల ఉందా, ఏదైనా చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయా, ఇట్లా అడుగుతూ పోయేసరికంటే అదే ప్రవృత్తిలో అలాగే కొనసాగుతూ ఇప్పటికీ కొనసాగుతున్నారు. దాదాపు 12 నుంచి 14 దాకా శిలాశాసనాలు బయటకు తీసి వాటి ద్వారా దొరికే చరిత్రను మనకి ప్రపంచం ముందు చెప్పారు. తర్వాత మరాఠీ యొక్క మొట్టమొదటి శిలాశాసనం ఎక్కడ ఉన్నది? మన నిజామాబాద్ జిల్లాలో కోస్లీలో ఉంది, 9వ శతాబ్దంలో. అంతకన్నా ముందు మరాఠీ శాసనమే దొరుకుతుంది భారతదేశం మొత్తంలో. మొట్టమొదటిది మన నిజామాబాద్ జిల్లా. ఈ విషయం కూడా ప్రపంచం ముందు చాటి చెప్పింది. తర్వాత ఆర్ఎస్ఎస్ నిర్మాత డాక్టర్ కేశవ్ బలరాం హెడ్గేవార్కి పూర్వీకులు ఊరేది. అది చాలామందికి తెలియదు. ఎక్కడుంది? నిజాం స్టేట్ నుంచి వచ్చింది, మరి ఎక్కడ ఉన్నారు? అయితే ఒక పెద్ద మనిషి వచ్చి చాలామంది అడిగిండు, ఇక్కడ ఉందా, ఎక్కడ ఉందా, ఎక్కడ ఉందా. అయితే ఆ క్రమంలో నాన్నగారికి ఇక్కడ ఊళ్ళో చాలామంది పెద్దవాళ్ళు ఉండే. రాజేశ్వరరావు అని ఒక ఆయన, ప్రభాకరరావు, పాన్గంటి ప్రభాకర్ వాళ్ళ నాన్నగారు గజాన శాస్త్రి మహారాజ్ అని, అట్లా ఇంక కొంతమంది ఏం చెప్పారు అంటే డాక్టర్ హెడ్గేవార్ మన ఊరు ఆయన అని. తను అర్థం చేసుకొని హైదరాబాద్ నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి మరి డాక్టర్జీ ఎక్కడ ఉన్నారు అంటే మా ఊరు ఆయన అని చెప్తే అదే ఇదంతా కొన్ని ఆనవాళ్ళు సేకరించండి అని చెప్తే మళ్ళీ ఊరంతా తిరిగి పెద్దవాళ్ళని అడిగి తర్వాత వేరే పుస్తకాలు చేసి అదే టైంలో 50లలోనే డాక్టర్జీ పుస్తకం కూడా ప్రింట్ అయ్యే ప్రయత్నం అక్కడ నడుస్తున్నారు. దాంట్లో కూడా కొన్ని విషయాలన్నీ సేకరిస్తే కరెక్టే కందకుర్తిలో డాక్టర్జీ పూర్వీకులు ఉండేవారు అని తేలింది. దానికి మరిన్ని వివరాలన్నీ సేకరిస్తూ వాళ్ళ హెడ్గేవార్ కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ నిజామాబాద్ కూడా కుటుంబం ఉంది. తర్వాత అనేక చోట్ల తిరిగి డాక్టర్ హెడ్గేవార్జీ ఆనవాళ్ళన్నీ దొరికినవన్నీ సేకరించి భారతదేశంలో డాక్టర్ హెడ్గేవార్జీ పూర్వీకుల గ్రామం కందకుర్తి అని నిరూపణ చేసేది. తర్వాత ఇప్పుడు మా దగ్గర కనీసం 800 చేతితో రాసిన పుస్తకాలు ఉన్నాయి. అవి చాలా కష్టమవుతుంది, అయినా కానీ వాటిని రక్షించి పెట్టే ప్రయత్నం మేము చేస్తున్నాము. చాలా చోట్ల అవుతుంది. తర్వాత దాంట్లో ఒక 25 గ్రంథాలు ఉన్నాయి. 25 గ్రంథాలులో కొన్ని ఒకటి ఇట్లానే ఏదో లింక్ అయ్యి రామ్దేవ్ బాబాకు పోయింది. 25 గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చింది అక్కడి నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది మా దగ్గర. 115 రోజులు అక్కడ ఉండే అఖిలేష్ ఆనంద్ అనే వ్యక్తిని మన ఇంట్లో ఉంచుకొని భోజనం పెట్టి ఆయనకు అన్ని ఏర్పాటు చేసి ఆయన ద్వారా అన్ని డిజిటలైజేషన్ చేయించారు.
అయితే దాంట్లో భాగంగా ఒక ఎగ్జాంపుల్ చారుచర్య అని ఉంటుంది. అంటే రోగం వచ్చినప్పుడు మనిషి ఎలా ఉంటాడు, జ్వరం వస్తే ఎలాంటి పథ్యం ఉంచాలా, సర్ది అయితే ఎలా ఉండాలా, రోగం ఏదైనా పెద్ద రోగాలు వస్తే ఎలా ఉండాలా, దాని గురించి చెప్పేది డైలీ చేసేది అది చారుచర్య. ఆ పుస్తకం దక్షిణ భారతదేశం లోపల ఒకే ఒక్క పుస్తకం మన దగ్గర దొరికింది. తర్వాత ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లోనే 14 పుస్తకాలు దొరికినాయి. ఒక పుస్తకం ఏమో హైదరాబాద్ దొరికింది. మొత్తం 16 పుస్తకాలతో వాళ్ళు కొత్త చారుచర్యని ప్రింట్ చేసింది. అట్లాంటి అనేక విషయాలు మనం చెప్పుకుంటూ పోవచ్చు పుస్తకాల లోపల. తర్వాత మరొక విషయం, నాన్నగారు ఇంకో ముగ్గురు కలిసి ఒక చేసిండ్రు. 1680లలో శివాజీ తానాషాను కలవడానికి పోయింది. ఔరంగజేబ్ దాడిని చూసి భయపడి మరి మనం ఏమన్నా దక్షిణ భారతాన్ని చేద్దామని చెప్పి తానాషా పిలిపించింది. తానాషా పిలిపిస్తే శివాజీ గారు అక్కడికి వెళ్ళి అందరితో కూర్చొని మాట్లాడి ఒక ప్లాన్ చేసుకొని మనం ఎట్లా రక్షించుకుందామనే భావంతో చర్చలు చేసింది. అయితే చర్చలు చేసేటప్పుడు ఎట్లా పోయిండు అది కూడా ఒక పాయింట్ కదా. ఆ కాలంలో ఎట్లా ఉండే, ఎక్కడి నుంచి అక్కడికి పోరు, ఒక బాట లాంటిది ఉన్నప్పుడే పోతారని. అయితే పూనా నుంచి హైదరాబాద్ దాకా పోయే మార్గం ఏంటి అనే దాన్ని ఒక చరిత్రకారులలో చర్చ వచ్చింది. అప్పుడు రిటైర్ అయిన కొత్తలో అంటే 1996-94లో కొంత 45 కలిసి 3 నెలలు తిరిగి అనేక రకాల ఆనవాళ్ళు సేకరించి పూనా టు హైదరాబాద్ ఈ రోడ్డును కనుక్కొని అరే ఈ శివాజీ ఈ మార్గం గుండా పోయిండు, దీనికి ఎవిడెన్సెస్ ఏమి ఉన్నాయి, ఆధారాలు ఏమున్నాయని చెప్పి మరాఠీలో పుస్తకం వచ్చింది, ఇక్కడ కూడా తెలుగు రావాలా. అయితే ఆ విధంగా శివాజీ బాటను కూడా మనం ఇక్కడ కనుక్కున్నాం. తర్వాత ఇప్పుడు లైబ్రరీ మా దగ్గర ఒక హిస్టరీవి ఒక 1000-1500 పుస్తకాలు ఉన్నాయి. పత్రికలు ఉన్నాయి చాలా. తర్వాత మరాఠీ పత్రికలు ఉన్నాయి, హిందీ పత్రికలు ఉన్నాయి, పర్షియన్ పత్రికలు ఉన్నాయి. అన్నీ కలిపి ఒక 3000 పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి. ఏం చేయాలి అర్థం కాలేదు. కాబట్టి అందరికీ పనికొచ్చే ఒక లైబ్రరీ ఏర్పాటు చేద్దామని చెప్పి హిస్టరీ లైబ్రరీని ఏర్పాటు చేశాం. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో మాదే ఫస్ట్. అయితే దానికి ఇంకొంచెం బాగా సార్ అన్ని పుస్తకాలు సేకరించినాము, కొన్ని ర్యాకులు సేకరించినాము. ఎవరైనా ఒక టైం ఇచ్చే వ్యక్తులు దొరికితే ఆదివారం స్టార్ట్ చేద్దాం, శని ఆదివారం స్టార్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. లైబ్రరీ స్టార్ట్ అయింది 17 డిసెంబర్లో. తర్వాత ఇట్లాంటి అనేక పరిశోధనలు చేసిన తర్వాత ఏమంటే వారు ఇంట్లో ఇప్పుడు మన ఇంట్లో చూడండి మీరంతా పెద్ద మనుషులు వచ్చిండ్రు, మా వాడికి ఏమనిపిస్తుంది వీళ్ళంతా పెద్ద మనుషులు వచ్చిండ్రు, మంచి పని చేయాలా, మీరంతా రావడం వలన వాడికి అదే మన ఇంట్లో పెద్దవాళ్ళు వస్తారు, ఇది చేయాలి, ఒక గౌరవనీయంగా ఉండాలా, సున్నితంగా ఉండాలనే భావన ఆయనకు వస్తుంది. అట్లా మా ఇంటికి ఎంతోమంది చిన్నప్పటి నుంచి చైత్ర పరిశోధన వచ్చేవారు. ఒక ఆయన దత్త సాంప్రదాయం మీద పరిశోధన వచ్చింది, ఒక ఆయన తెలుగు భాష కన్నడ భాష మీద ఎలాంటి మార్పులు వచ్చినాయి దాని మీద పరిశోధన చేసినారు. చాలామంది వచ్చింది. బిఎన్ శాస్త్రి గారు వచ్చిండ్రు, గణపతి రామచంద్రరావు వచ్చిండ్రు, తర్వాత ఇట్లా చాలామంది వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి అది ఒక లిస్ట్ అవుతుంది. వాళ్ళందరూ రావడం మూలంగా ఏమైందంటే చరిత్ర మీద నాకు కూడా దృష్టి కలిగింది. చరిత్ర పరిశోధన, చరిత్రలో ఉన్న మా సాధక బాధకాలు అవి కలగడం మూలంగా ఇక్కడ నేను చరిత్ర పరిశోధనలో చిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఆ విధంగా నన్ను తీర్చిదిద్దినట్టు తనలే ప్రపంచం ముందు నాకు ఒక ఆనందం. నేను చరిత్ర నాకు ఒక టాపిక్ ఉంది అని చెప్తే అంటే ఆ టాపిక్ ఏర్పాటు చేసింది తనే. కాబట్టి అంటే హిస్టరీ నిజామాబాద్లో హిస్టరీ మీదనే మేము పనిచేస్తున్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీ అందరి ఇట్లా మీరు ప్రేరణ ఇస్తే నాకు ఇంకింత ఆనందం అనిపిస్తుంది, ఇంకా మంచి కూడా నేను చేస్తాను. అంటే ఆనంద్ యాదవ్ హిస్టరీ తెలిస్తే సరిపోతుంది నాకైనా. ఇప్పుడు గమ్మత్ అనేది చెప్తా. చాలా రోజులు మనకు 1928లో పుస్తకం ప్రింట్ అయింది ఉర్దూలో, నిజామాబాద్ జిల్లా చరిత్ర. కాశియానా అనే లాయర్ గారి రాసింది. ఆ పుస్తకం ఉర్దూని 100 సంవత్సరాల నిజామాబాద్ చరిత్ర తారీఖే నిజామాబాద్ ఉన్నది ఉర్దూలో, కానీ అది మరుగున పడి ఉండే. అయితే అది మొన్న అనుకోకుండా ఒక మిత్రుడు చెప్పిండు ఉర్దూలో ఉంది, ఉర్దూకు తెలుగులో చేయలేదు. తెలుగు వాళ్ళు ఉన్నారు ఉర్దూలో చదవలేదు. ఇటువంటి భాషలో నాకు 2-3 భాషలు కూడా సమానంగా వచ్చు. నాకు ఉర్దూ మీడియం చదువుకున్నాను, ఉర్దూలో చెప్పాను, తెలుగు మీడియం చెప్పాను. అంతే పరిస్థితి అట్లా వచ్చింది. మళ్ళీ ఇక్కడ మహారాష్ట్రలో చారిత్ర పరిశోధన సభలు, వార్షిక సభలు, మరాఠవాడ ఇతిహాస పరిషత్, అఖిల మహారాష్ట్ర ఇతిహాస పరిషత్, ఈ రెండింటి కూడా
30 సంవత్సరాలు 32 సంవత్సరాలు అటెండ్ అయ్యి ఒక పోయిన సంవత్సరం నుంచి మానుకున్నా. ఎందుకంటే ముఖాల్లో ఇట్లా 100 వ్యాసాలు గలవు. అవన్నీ ఉన్నాయి. ఇంకా కోరికలు ఎన్నో ఉన్నాయి. సముద్రం, చరిత్ర సముద్రం. ఆ సముద్రంలో ఎంత రాసినా తక్కువ. ఇంకా ఇది మీరు సాంస్కృతిక సమాఖ్య పెట్టారు, చాలా పెద్ద విషయం. కొద్దిగా సాహిత్య సమాఖ్య పెట్టిన కంటే సాంస్కృతిక సమాఖ్య ఇటు చరిత్రకు పనికి వస్తుంది, ఇటు సాహిత్యానికి పనికి వస్తుంది. సాహిత్యం, సంస్కృతి, ఇంకా చరిత్ర వేరే కావు, అంతా ఒకటే. చరిత్రలో సాహిత్యం కావాలి, సాహిత్యంలో చరిత్ర రావాలి. ఈ రెండింటిని కలిపి నేను మొదటి నుంచి కూడా ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ళ కింద తెలుగు సాహిత్య పరిషత్ మన జిల్లా పరిషత్లో పనిచేస్తే కూడా అందులో కూడా నేను పాల్గొంటూ వచ్చిన. మన ప్రకాష్ వారు మన 50 ఏళ్ళ చరిత్ర రాసిన వాళ్ళలో కూడా నేను పాల్గొన్నాను. ఎన్నో కవి సమ్మేళనాలు చరిత్ర వారికి కూడా పాల్గొనాలి. ఈ దశ మన నిజామాబాద్లో మన కాసర్ల గారి ప్రయత్నం వలన, త్రివేణి ప్రయత్నం వలన మన కార్యక్రమాల్లో మా పాలు కూడా అందులో పెట్టుకుంటున్నారు. ఇది రెండు కలిసి నడవాలి. అది దృష్టికి చాలా మంచి స్పృహ కల్పిస్తున్నారు. అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఉర్దూలో ఉంది. ఇంకోటి నా ఎన్నో కోరికలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఒక 2-3 కోరికలు చెప్తాను. ఒక కోరిక ఏముంది, కవులు ఉన్నారు, కవుల చరిత్ర లేదు. ఇప్పుడు గుడులు ఉన్నాయి, కానీ గుడులు ఎవరు చేసిండు అనేది ఎక్కడ ఒక దొరుకుడు కట్టడం రాసి దాన్ని ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు. కానీ నిజంగా ఒక 4 అక్షరాలు ఉంటే ఎంతో మాట మనకు తెలిసి వస్తుంది. ఉన్న రాసిన వాళ్ళ కొన్ని చరిత్రలు ఉన్నాయి, కానీ శిలాశాసనాలకు దృష్టి ఎవరిది లేదు. శిలాశాసనాల దిక్కు దృష్టి మనకు లేదు. అది చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న విషయాలు కూడా చరిత్రలో మిగిలాలి, అది కావాలి అనే కోరిక. ఇప్పుడు ఒక నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం, ఒకప్పుడు 2 పెద్ద మెయిన్ లైట్లో నర్సాగౌడ్ ఒకటి, మన చిలం జానకాబాయి. ఈ చిలం జానకాబాయి నర్సాగౌడ్ చరిత్ర 100 సంవత్సరాల కింద కూడా ఎంతో రాయబడింది. ఇప్పుడు వంశస్థుల దగ్గర పోతే ఆమె వంశస్థులు ఉన్నారు, నాకు బాగా పరిచయం. నాకు కుంకుడు పెడతారు, సమాధి చేస్తారు. అయ్యా మీ విషయాలు తెచ్చేయండి, నా విషయాలు కలిపి మంచి ఒక వ్యాసం రాద్దాం. అదే బాధ. అట్లా ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు కవుల చరిత్ర రాసింది. అప్పుడు విషయాలు తెలియకుంటే ఇప్పుడు మనకు అవి ఒక పెద్ద రెఫరెన్స్ బుక్ అయింది. అట్లా ఇప్పుడు మనకు ఎంతోమంది మన నిజామాబాద్ జిల్లాలో సాహిత్యంలో, సంస్కృతిలో, ఇంకా మనకు జిల్లా చరిత్రలో పేరుగాంచినట్లు పేరు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక 10-20 మంది చరిత్ర ఒక జాగ్రత్త చేసి ఒక బుక్ చేద్దామని నా ఆలోచన ఉంది. మీరంతా దానికి సహకరించాలి. ఏం సహకారం? ప్రింటింగ్కి తర్వాత విషయం, కానీ నాటపూర్వకంగా రాసిస్తే చేద్దాం. ఒక 50 మంది లేడీస్ నిజామాబాద్లో ఇప్పుడు పేరుగాంచిన వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళ సంగ్రహం మన దగ్గర వచ్చేసింది, అది రెడీ ఉంది. దాని గురించి బయోడేటా అంటే ఒక పుస్తకం తయారు చేద్దామని అది ఆలోచన అనుకుంటుంది. మళ్ళీ నిజామాబాద్ జిల్లా చరిత్ర ఉర్దూలో ఉంది, తెలుగులో రావాలి. అది చేసి పెట్టాను, ఇప్పుడే జరిగింది. ఇంకా అది దానికి మళ్ళా దిద్ది దానికి తెలుగులో అనువాదించుదాం. అది ముంగట రాబోయే కాలంలో ఎవరు చేయలేరు, మనం చేద్దాం. నేను చేసిన దానికి ముంగట సాగిద్దాం. ఇదే నా కోరిక. చరిత్ర, సంస్కృతి, సాహిత్యం ఈ 3 కూడా ఒకటే రూపం, ఒకటే కలియక. ఆ కలియకను మనం తీసుకొని నడుద్దాం. అట్లా నరేన్ గారు కూడా మన కార్యక్రమాలు అట్లా నడుపుతున్నారు. మనం అందరం కూడా దానికి సహకరిద్దాం అని నాకు చెప్పి ఎంతో ఇంకా చెప్పవచ్చు అది ఉన్నది. మీరు రాసిస్తే ఒక 50 మంది, 20 మంది, 30 మంది వేస్తే ఒక బుక్లు ఎంత తయారు చేసి మనం ప్రింట్ చేసుకుని నా కోరిక. ఇంపార్టెంట్ పర్సన్స్, ఇంపార్టెంట్ కవులు, ఇంపార్టెంట్ చరిత్రకారులు, ఇంపార్టెంట్ రకరకాలు ఇవన్నీ ఉన్నారు.
వీరి కీర్తి ఎంతో ఉన్నది. ప్రతి మనిషిలో ఎన్నో పనులు చేస్తున్నారు ధార్మికంగా, ధర్మ ప్రచారంలో కానీ, కీర్తనలో కానీ, భాగవతాత్ములు కానీ, నటనలో కానీ ఇట్లా మహానుభావులు ఒక్కొక్కరి కంటే ఒక్కొక్క మహానుభావులు ఉన్నారు. ఈయన సుబేదార్ ఉన్నారంటే సుబేదార్ తండ్రి అక్కడికి వెళ్ళి కూడా నాకు పరిచయం. బాగా వాళ్ళ దగ్గర కూర్చున్న మనిషి ఏదో ఉంది చేద్దామనే ఆలోచన ఇంకా ఎంతో ఉంది. మీరు సహకారం ఉండాలి నాకు అనే కోరిక. ఓకే. ఈరోజు తెలుగు వెలుగు సాంస్కృతిక సమాఖ్య ఇందూరు ద్వారా జీవిత సాఫల్య పురస్కార గ్రహీత అయినటువంటి గౌరవనీయులు యాదవరావుజీ, అలాగే రూపుమాపకర్త మన తెలుగు వెలుగు సమాఖ్య గౌరవనీయులు చంద్రశేఖర్ సార్, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి మన నగర యొక్క ప్రముఖులు కాసల నరేష్ గారు, కవి ప్రముఖులు, ఈ మధ్యకాలంలోనే కవన కిరీటి గారు, మరి చాలా కవిత్వంతో పాటు చాలా పుస్తకాలు కూడా వారి యొక్క టీచర్ యొక్క వృత్తితో పాటు వాళ్ళు వేస్తున్నారు. వారికి చాలా అభినందనలు. అలాగే ఈ సభలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా నా యొక్క నమస్కారం. అయితే ఇప్పుడే నరేష్ గారు చెప్పినట్టుగా తెలుగు వెలుగు అనే యొక్క నామానికి సార్థకంగా చేస్తున్నటువంటి మా చంద్రశేఖర్ గారికి మొట్టమొదట నేను చరణ స్పర్శ చేస్తాను. ఎందుకంటే టాలెంట్ ఉండడం వేరు, టాలెంట్ని గుర్తించడం వేరు. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో ఒక మంచి సామెత, నో బడీ ఈజ్ యూజ్లెస్ బట్ హీఈస్ యూజ్డ్లెస్. ఎవరు కూడా యూజ్లెస్ ఉండరు, కానీ వారు యూజ్డ్లెస్ ఉంటారు. ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరికి ఏదో టాలెంట్ ఉంటుంది. ఎవరో కవి వాళ్ళు, ఎవరో సాహిత్యం రాస్తారు, ఎవరో హరికథ గానం చేస్తారు, ఎవరో సమాజ సేవ చేస్తారు, ఎవరో సార్ లెక్క ఏదో టాలెంట్స్ బయటది. ఇది ఒక టాలెంటే, కానీ కొందరు ముందుకు వస్తారు, కొందరు ఉండిపోతారు. అయితే అటువంటి వారికి సార్ ప్రత్యేకంగా నిఘా పెడుతూ చూస్తూ అవి పరిగణిస్తూ ముందుకు తీసుకురావడం అనేది ఈ కేవలం మన ఇందూరు నగరంలో కాదు, జిల్లాలో కాదు, నాకు తెలిసి తెలంగాణలో కూడా ఇటువంటి మహానుభావులు ఎవరు కనిపించారు. అలాగే ఇంకా వారికి ఇంకా అమ్మ శారద ఇంకా వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ఇటువంటి టాలెంట్స్ ముందుకు రావాలి. మనం కూడా తెలుగు వెలుగు ద్వారా ఆ యొక్క టాలెంట్స్ను చూడాలని నా యొక్క కోరిక. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క స్రవంతిలో గౌరవనీయులు యాదవరావు గారికి కూడా జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం, ఆ యొక్క సభలో మేము ఉండడం చాలా అదృష్టవంతులు. ఇప్పుడే మనం విన్నాం వారు చేస్తున్నటువంటి కృషి. నాకు తెలిసి ఈజ్ నాట్ లెస్ దాన్ 90 years ఆఫ్ ఏజ్లో ఏజ్ ఈజ్ నాట్ ద బ్యారియర్. ఏజ్ ఎటువంటి అడ్డంకి లేదు. మంచి కార్యక్రమాలు కానీ దానికి లైవ్ ఎగ్జాంపుల్గా యాదవరావు గారు మనం ముందుకున్నారు. అయితే వారు చెప్పుకొచ్చారు, మన ఏ ఒక ఫేమస్ ప్లేస్ ఉందో దాని యొక్క చరిత్ర తీసుకోవడం చాలా అవసరం. ఇంకా నాకు తెలిసి మన ఇందూరు నగరంలో ఒక్కొక్క ప్లేస్, ఒక్కొక్క గల్లీలో కూడా చాలా వరకు చారిత్రాత్మక గుళ్ళు ఉన్నాయి, చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. అది కూడా చూసినట్టయితే కూడా నాకు తెలిసి మన జీవితం కూడా సరిపోదు. అయితే అటువంటి యొక్క కొందరు మన వాళ్ళు కొందరు కవి క్షేత్రంలో ఉన్నారు, సాహిత్య క్షేత్రంలో ఉన్నారు, ఏదో ఒక సాంస్కృతిక రంగంలో ఉన్నారు. కానీ ఇతిహాస సంకలన సమితి అనే ఒక ఏదైతే సంస్థ ఉందో, అది ఒక కృషి ఏదైతే ఉందో చాలా అమోఘం. ఎందుకంటే నాకు తెలుసు ఒక చరిత్ర యొక్క పాయింట్స్ కానివ్వండి, ప్రూఫ్స్ కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, అది కలెక్ట్ చేయాలంటే మామూలు విషయం కాదు. చాలా పేషెన్స్ కావాలి, చాలా దాంట్లో ఆతృత కావాలి, దాని ఒక కన్విక్షన్ కావాలి. అయితేనే ఆ విషయాలు ముందుకు వస్తాయి. అయితే ఆ యొక్క కృషి చేస్తున్నటువంటి ఆనంద్ గారికి కూడా మా అందరి తరఫున చాలా ధన్యవాదాలు. అలాగే
మా తరఫున కూడా ఎటువంటి హెల్ప్ ఉన్నా కానీ మేము కూడా ముందుకు వస్తాం. అలాగే యాదవరావు గారు కూడా ఇంకా ఆయురారోగ్యంతో ఉండి ఇంకా మంచి మంచి మన హిందూ నగరంలో ఏవైతే సాహిత్యం ఉందో అది అందరికీ తెలియజేసే వాళ్ళు అవుతారు. అలాగే ముందు కూడా మాకు వారి యొక్క ఆశీర్వాదం మాకు లభిస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా తెలుగు వెలుగు సమాఖ్య వారికి, చంద్రశేఖర్ గారికి నేను చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే యాదవరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే కొన్ని నేపథ్యాన్ని కూడా చక్కగా జోడించి వివరించినారు. సంతోషం సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ అభిప్రాయాన్ని తెలియాల్సిందిగా సూర్యప్రకాష్ సార్. ఈ రోజుగా ఈనాడు అభినందన సభ తెలుగు వెలుగు సాంస్కృతిక సమాఖ్య ఇందూరు నగరంలో ప్రముఖ చారిత్రక పరిశోధన ద్వారా ఇందూరు నగరం యొక్క విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి డాక్టర్ యాదవరావు గారికి, అలానే డాక్టర్ కాసర్ల అధ్యక్షత వహించినటువంటి కాసర్ల నరేష్ గారికి, నా మిత్రులు ఆనంద్ గారికి, తెలుగు సమాఖ్య శాశ్వతంగా నిరంతరంగా నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీ చంద్రశేఖర్ గారికి, నా మిత్రులు. ఆయన ఎప్పుడైనా ఒక సమాచారం ఇస్తే నాకు ఎనలేని ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఇలాంటి మంచి పని చేస్తాను. ఎప్పుడో సడన్గా నేను హైదరాబాద్ చేశానండి, మీరు రావాలి. ఎప్పుడు ఎక్కడికి వచ్చినా నిజంగా ఇలాంటి నేను ఖచ్చితంగా వెళ్ళడానికి ప్రయత్నించడంలో కారణం ఏంటంటే ఎప్పుడో కలిసినటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇలాంటి సందర్భం. ఇప్పుడే చెప్పారు నరేష్ గారు, ఏం సార్ ఆయనకి మంచి అభినవ సాహిత్య అలాంటి విషయాలు. ఎందుకంటే రిటైర్ అయినటువంటి వాళ్ళు సరిగా అవగాహన బయట ప్రపంచంలో ఎక్కువగా తిరగబడేసింది ఏం తెలియదు. ఇప్పుడు మా చిరంజీవాచార్య గారు అందరూ బాగా తిరుగుతారు కాబట్టి. అయితే ఈ విషయంలో సుబేదార్ గారి గురించి చెప్పనవసరం లేదు. ఆధ్యాత్మిక రంగం కాదు, చారిత్రక కాదు, సామాజిక రంగం కాదు, అన్ని రంగాల్లో ఎక్కడ ఎప్పుడు నిరంతరం నేను ఏదో పేపర్లో కానీ న్యూస్లో కానీ నిరంతరం చూస్తూనే ఉంటా. ఇప్పుడు చాలా సంతోషపడుతుంటాయి. ఎవరైనా మన మిత్రులందరూ కూడా పలానా కార్యక్రమం జరుగుతుంది, అభినందన జరుగుతుంది. అయితే ఈనాటి కార్యక్రమంలో మనందరికన్నా కూడా మా నరసింహ గారు కూడా చాలా గొప్పవారు. ఎందుకని చెప్తానంటే ఆ విషయాన్ని నాకు అంతగా తెలియదు. మా వదిలి గారు రోహిణి గారు ఉండేవారు, ఉమెన్స్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్. ఆవిడ ఎప్పుడు చాలా ప్రేమ. ఈయన ఆవిడ చనిపోయినా కూడా ఆవిడ ఎక్కడ ఉన్నారు అట్లా. అంటే ఆవిడ మా పిల్లలు కాదు, ఎప్పుడైనా ఏదైనా ఎక్కడ ఏ కార్యక్రమంలో కూడా ఆయన ప్రాథమిక పాత్ర ఉంటుంది. ఇప్పుడు మన కార్యక్రమం ఇంత విజయవంతమైందంటే రేపు అవుతున్న ఆయన ప్రసారం చాలా విజయవంతంగా ఉంటుంది. ఎందుకంటే నిండు మనసుతోటి సంతోషంగా మన ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా అటెండ్ అవుతారు. కార్యక్రమాన్ని చక్కగా కంప్లీట్గా సంపూర్ణంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే నిజానికి ఈ రోజున డాక్టర్ యాదవరావు గారికి ఇలాంటి పురస్కారాన్ని, జీవన సాఫల్య పురస్కారం, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మా గురువు గారు నేను కూడా ఒక చిన్న విషయాన్ని గుర్తు తెచ్చి చెప్తున్నాను. నేను ఆర్ఎస్ఆర్కే రంగారావు కాలేజీలో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ చదివేటప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఏ చంద్రమోహన్ ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన ఒక ప్రశ్న వేశారు. అయిపోయింది 3 సంవత్సరాలు మా చదువు అయిపోతుంటే వెళ్ళిపోయేటప్పుడు ఇక వెళ్ళిపోతాం. ఒక ప్రశ్న ఏమన్నారంటే, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్టరీ, కెన్ ఎనీబడీ కెన్ సే. నిజంగా అయితే ఎవడు తోచింది వాడు చెప్పాడు. జీవితం వీళ్ళు అన్నాడు, ఇంకోటి అన్నాడు, ఇంకోటి. వెరివేతలారా మీరు అంటే ఆయన ఆ రోజుల్లో గొప్పవాడు. మేము నిజంగా వెరివేతమే, అందులో అవమానం లేదు. ఆయన అనడంలో మేము పండడంలో కూడా ఏం చెప్పారంటే, హిస్టరీ ఈజ్ ద రిజర్వాయర్ ఆఫ్ ఆల్ సోషల్ సైన్సెస్. అంతేకాదు ఇట్ ఈస్ ది బేసిక్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని చెప్పాడు. ఎవ్రీ సబ్జెక్ట్ హ్యాస్ గాట్ హిస్టరీ, బట్ హిస్టరీ హ్యాస్ నో హిస్టరీ. దిస్ ఈజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్టరీ. సైన్స్, బయాలజికల్ సైన్స్, తర్వాత వాడు ఎవడో అరిస్టాటిల్ పుట్టాడు, ఈ సైన్స్ ఎక్కడి నుంచో పుట్టింది, ఈ కెమిస్ట్రీ ఎక్కడి నుంచో పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎవరు పుట్టాడు, ఇవన్నీ దట్ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది హిస్టరీ. అంటే చరిత్ర యొక్క సమున్నతమైనటువంటి ఔన్నత్యాన్ని తెలియజేసేటువంటిది. అందులోనూ మన హిందూ నగరంలోనూ నిజంగా ఈ వయసులో ఆయన తన యొక్క అభిప్రాయాలు అలా వ్యక్తం చేస్తుంటే నాకు చాలా అద్భుతంగా ఉంది. భగవంతుడు సంపూర్ణంగా ఆయన అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. ఆ సందర్భంగా
నా మిత్రుడు ఆనంద్ గారు నేను ఏదైనా సహాయం చేయడానికి రాయడానికి కానీ నేనైతే ఇక్కడ దగ్గర కాబట్టి ఆయన ఏదైనా చెప్తూ ఉంటే ఉర్దూలో ఉంటే తెలుగులో అంటే ఇప్పుడు అన్నీ చేయలేను కదా, నేను కూడా నిజానికి చెప్తున్నా. నా ఈ ఏజ్కే కొంచెం సరిగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలా కాకుండా షార్ట్ హిస్టరీ చూసి ఏదైనా చెప్తూ ఉంటే నేను రిటర్న్గా రాసిన దాన్ని ఏ తెలుగు టైప్ చేసి మీకు ఇస్తా. అలా ఎప్పుడంటే అలానే మీరు అందించేటటువంటి లైబ్రరీ కూడా శని ఆదివారాలనే కాదు, ఎప్పుడైనా సరే నేను 100% అందుబాటులో ఉంటా. మీరు ఇలా చేయాలండి ఈ పని అంటే దిస్ ఈజ్ యువర్ డ్యూటీ అంటే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ వెరీ సిన్సియర్లీ అండ్ ఆనెస్ట్లీ. నిజాయితీగా సంతృప్తికరంగా ఆనందంగా నేను ఆ పనిని నిర్వహిస్తాను. ఎందుకని అంటున్నానంటే అంతటి మహనీయుడు అంతటి ఆలోచనతో ఇంకా ఎన్నో చేయాలనుకున్నప్పుడు ఈ చిన్న పని కాదు అని తెలియజేస్తూ ఇంకా ఆయనకు డాక్టర్ యాదవాచార్యుల వారికి ఆ భగవానుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ఐశ్వర్యాల నుంచి ఆయన అనుకున్న ఆశయాలన్నీ సంపూర్ణంగా సిద్ధింపజేసి మనందరికీ కాదు, నిజానికి ఇప్పుడు చరిత్ర అని ఇందాక ఆ పాయింట్ నేను ఎందుకు చెప్పానంటే ఆయన మమ్మల్ని అడిగినప్పుడు మరి మీరు చదివేది ఎకనామిక్స్ పొలిటిక్స్ ఈ సబ్జెక్ట్ కదా, ఈ సబ్జెక్ట్ అయితే మీకు సైన్స్ ఇప్పుడు ఇవన్నీ ఎవరు కావాలి పాత ఏదో కాబట్టి ఇప్పుడు డాక్టర్లు పెరుగుతున్నారు, కంప్యూటర్లు ఇవి అవి కావాలి కానీ ఇవన్నీ అని అడుగుతాడు, ఎవరైనా అడుగుతాడు. అప్పుడు మీ సమాధానం అంటే నిజంగానే నేను తెలియగలను అందరూ అనుమానమే లేదు, అందరూ చెప్పిన బట్టి అక్కడ సరైన సమాధానం రావాలి. అందుకని ప్రపంచ దేశాలకి మన యొక్క ఇందూరు యొక్క చరిత్రను తెలియజేస్తూ మన ఇందూరు నగరం యొక్క విశిష్టతను తెలియజేయాలంటే ఆయన చేసినటువంటి కృషికి నిజంగా ధన్యవాదాలు. ఇంకా 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 భగవంతుడు ఇంకా చెప్పాలంటే భగవంతుడు సంతోషంగా నేను నా ఆయుష్ ఇచ్చి ఆయన నెరవేర్చాలనుకునే వాటిని నెరవేర్చాలని కూడా నేను కోరుకుంటా. ఎందుకంటే నేను ఆ ప్రయత్నం చేయట్లేదు, చెప్తున్నా వాస్తవాన్ని. అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈయన్నాడు నేను చెప్పాను కదా, నిన్న సాయంత్రం నిన్న ఉదయం మొన్న ఎప్పుడో ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చావు మిత్రమా అన్నాను, ఫోన్ చేశారు నిన్నను మీరు తప్పకుండా రావాలి అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఒక గొప్ప సుకృతంగా భావిస్తాను. నేను నాకు తెలిసినది ఏంటంటే చాలామంది మహనీయులు చాగంటి వారు కానీ లేకపోతే ఎవరైనా కానీ మన ఈయన గరికపాటి వారు కానీ లేకపోతే ఆయన మన ఈ గుంటూరు మహానుభావుడు షణ్ముఖ గారు సామయాల అందరూ ఏం చెప్తారంటే భగవంతుడు మనం ఏ మంచి పని చేయాలన్నా మన ఆరోగ్యం బాగుండాలి. ఆ తరువాతను అన్నింటికన్నా ఈ ప్రపంచంలో విశిష్టమైనది ఏంటంటే ఆయన ఎప్పుడు చెప్పినా ఇదే పద్యం చెప్తారు. ఏం చెప్తారంటే నీ పాద కమల సేవయి నీ పాదార్చకులతోడు నెయ్యము నితాంతాపార భూతదయులు తాపసమున్నారు. అలాంటి మహాపురుషుల యొక్క సత్సాంగత్యం ఉన్నప్పుడు మాత్రమే మనము ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం వల్ల ఎంతో ఆనందం కలిగింది. అది ఎంత అంటే చెప్పలేము, అది ఎంత ఆరోగ్యం అంటే చెప్పలేము, అది ఎంత అనుభవం అంటే కూడా వీ కాంట్ ఎక్స్ప్రెస్, బట్ వీ కెన్ ఎంజాయ్, వీ కెన్ ఫీల్. ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వమైన నమస్కారాలు తెలియజేస్తూ అయ్యేవారికి భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వాలని, అలాగే ఏదైనా తోడ్పడేది ఉంటే నేను దగ్గరే కాబట్టి చూస్తూ ఉంటాను. మీరు ఏం చెప్పినా నేను ఒక శిష్యులాగా మీ శిష్యులాగే సహాయపడడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. గౌరవ డాక్టరేట్ ఖచ్చితంగా ఇవ్వదగినటువంటి ఎవరెవరికో రకరకాల రంగాల్లో రాణిస్తామని ఇస్తున్నారు. కానీ సార్ సుబేదార్జీకి మేము రిక్వెస్ట్ చేసాము, తెలంగాణ యూనివర్సిటీలో ఇంకా సంతృప్తి రాలేదు సార్. అదేంటి అంటే బేస్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు కానీ గౌరవ డాక్టరేట్ల సంస్కృతికి రాలేదు. సో మనం రికమెండ్ చేద్దాము, పేరు ప్రతిపాదిద్దాము. ఇది మంచి సందర్భం. మీరు అంటే లీగల్ అప్రోచ్ ఇస్తున్నారు కానీ తెలంగాణలో ఇవ్వలేదు. అన్ని రకాలుగా కాకపోతే దాన్ని ఛానలైజేషన్ కావాలి కాబట్టి మనం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు చాలా సంవత్సరాలు అయింది. తెలంగాణ యూనివర్సిటీ కూడా అసలు ఆయనకి ఎప్పుడో ఇవ్వాల్సింది, ఎవరో ఇవ్వాలి కానీ సరే ఇప్పటికైనా మనకు కూడా గుర్తింపు అంతే. ఒక 2-3 సూచనలు ఇంకోటి చేస్తాను. నేను గ్రంథాలయం 3000 గ్రంథములు ఉన్నాయి నా దగ్గర. అందులో చరిత్ర విషయాలు ఉన్నాయి, ఇంకా వేరే ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎవరు ఇచ్చినవి ఉన్నాయి, కొన్నే ఉన్నాయి. అవి కూడా గ్రంథాలయం పబ్లిక్గా పెట్టుకున్నాను. మీరు రీసెర్చ్ కానీ ఎవరైనా వ్యాసాలు రాస్తా అంటే వాళ్ళకి సహాయం అవుతుంది. ఒక విషయం. రెండో విషయం ఏముంది,
ఇప్పుడు ఎందరో కవులు చరిత్రలు మన పుస్తకాలు కవులు రాసుకున్నారు, కథలు రాసుకున్నారు, సాహిత్య పుస్తకాలు ప్రింట్ అయినాయి. కానీ ఇప్పుడు ఒక 50 ఏళ్ళ కింద అయిన విషయం 30 ఏళ్ళ కింద దొరికిన విషయం పుస్తకాలు దొరుకుతుంది. నువ్వు గ్రంథాలయం ఉన్నది, ఆ గ్రంథాలయంలో పోయి అడిగితే అదే నిజామాబాద్ జిల్లాలో రాసుకున్న పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయి అంటే మాకు చూపుండ్రి, మా పేర్లు ఇవ్వండి అంటే అన్నింటిలో కలిపేసిండు, సముద్రంలో కలిపేసిండు. సముద్రంలో కలిపితే వాళ్ళకే దొరకదు. నేనేమన్నానంటే అది నిజామాబాద్ జిల్లా ఒక సపరేట్గా చరిత్రలో వేరే ఉంచండి. చరిత్రకారులు, సాహిత్యకారులు, కవులు, వాళ్ళ చరిత్రలు, వాళ్ళ సాహిత్యం, నిజామాబాద్ జిల్లా సాహిత్యం ఏది నిర్మాణం అయితే దానికి ఒక వేరే పెట్టెలు కానీ వేరే లీస్లో కానీ తయారు చేసి పెట్టి ఎవరికన్నా దాని మీద రాసే తెలుసుకుంటే ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర ఏవి ఒక్కటి దొరకదండి. ఒకటి కాదు, నేను 4 సార్లు ప్రయత్నం చేశాను, చేసి దొరకలేదు. నేను దానికి ఏం చేస్తున్నానంటే మనకు కవులు చరిత్రలు ఎవరు రాసుకుంటున్నారో కవిత్వం కానీ ఏ రూపంలో సాహిత్యం కానీ అది చేస్తే నా దగ్గర పెట్టండి. నేను ఇప్పుడు దాకా 200 పుస్తకాలు సంగ్రహం వచ్చినాయి, ఇంకా 400 పుస్తకాలైనా రావచ్చు. మొన్న ఒక చిన్న మాట చెప్తాను. తంగేడి నరసింహం గారి తమ్ముడు ఉండే, ఆయన దీపాలి గీత రాసిండు, దీపాలి గీత నాకు ఇచ్చిండు. ఇప్పుడు అడిగితే కొడుకులు పట్టించుకోలేదు, ఇంకేమంటే అక్కడ ఏ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది ఏమో నేను విన్నాను. మొన్న ఒక 2-3 మాసాల కింద ప్రింట్ అయింది, నా దగ్గర రాలేదు. అంటే రావాలి అంటే ఇట్లా మొట్టమొదటి పత్రికకి ఎడిటర్ ముస్లిం మహిళ, విద్యామంత్రి, రాష్ట్రపతి ముస్లిం. ఇట్లా జరిగినప్పుడు మన చరిత్ర వక్రీకరణ. ఔరంగజేబు గురించి, ఘోరీ గురించి 17 సార్లు దండయాత్ర చేశాడు, కానీ శివాజీ గారు గెలిచారు, వారు గెలిచారు, రాణా ప్రతాప్ గారు గెలిచారని చెప్పి శివాజీ గారు సామ్రాజ్య విస్తరణ చేశారు, ఆయన హిందూ సామ్రాజ్య విస్తరణ చేశారు. సో ఇట్లాంటి విషయాలు వెలుగు రాకుండా వాళ్ళ గురించి, మహమ్మద్ ఘోరీల గురించి, వాడు అక్బర్ గురించి, వీడి గురించి మనకు చరిత్ర నిజంగా మేము చదువుతుంది. అదే మనం అందరం చదువుతుంది. ఇంకా పిల్లలు ఇప్పుడేమో రాముడు ఎవరు, కృష్ణుడు, రాముడంటే ఎవరు, కృష్ణుడు ఎవరు అనే పరిస్థితికి వచ్చాం. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు పెట్టిన ఇతిహాస సంకలన సమితి అనేది చాలా 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 సందర్భంగా ఉంది. ఇది పిల్లలు ఖచ్చితంగా మనం నేర్పాలి. మీ పిల్లలకి మీరు నేర్పుతున్నారు, మీరు చాలా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళు మీ కొలీగ్స్, మా వయసు అయిపోయింది, సో మీ పిల్లలు మీ బాటలో తయారు చేస్తున్నారు కాబట్టి వారి మనవడిగా మీరు తయారు చేస్తున్నారు. సంఘకృతితో మీకు అనుబంధం ఉంది. రెడ్డివారితో నేను 30 సంవత్సరాల నుంచి వయసు కాబట్టి నాకు సంఘతో RSSతో బాగా అనుబంధం. సంఘంలో చాలా నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నాను. వారు కూడా అందులో నేర్చుకున్నారు. మళ్ళీ ఇది పెట్టిన తర్వాత దాదాపుగా చాలాసార్లు కలుస్తున్నాను. సో అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ ధన్యవాదాలు. అందరూ ఒక లైన్లో ఉండండి సార్. నాగేశ్వరరావు గారు మీరు ఉండండి ఫస్ట్, అది వేసిన తర్వాత ఫస్ట్ మీరు ఉండండి, చేసేటప్పుడు ఉండండి, మీరు లైన్లో ఉండండి. ఎందుకంటే లైన్లో లేకపోతే సూర్యప్రకాష్ గారు మధ్యలోకి వచ్చేయండి. అనంత్ భాయ్ నిండుగా ఉండాలి, చిక్కని ఇలాగ ఉండాలి. तो इधर कुछ भी नहीं होता और आप जलाइयो बस. ఉదాత్త హృదయులు, ఉత్తమ చరిత్ర పరిశోధకులు, చరిత్ర సంరక్షకులు, చారిత్రక శిల్పి, పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ కందకుర్తి యాదవరావు గారి అమూల్య చారిత్రాత్మక సేవలు కందకుర్తి మొదలు అఖిల భారత శిఖరాగ్రాలు అందుకున్న వేళ మాన్య మహోదయ్
శ్రీమాన్ యాదవరావు గారిని 4 దశాబ్దాల వైభవితమైనటువంటి చరిత్ర కలిగిన తెలుగు వెలుగు సాంస్కృతిక సమాఖ్య సత్కరించి సమర్పించిన జీవన సాఫల్య పురస్కారం. రచన విపి చంద్రరావు. ఒక్కసారి ప్రకాష్ గారు ఉన్నాడుగా, మర్చిపోయాను. గురుదేవో దృఢంగా స్థిరంగా దీర్ఘాయుష్మంతులై 120 ఏళ్ళు అమృతోత్సవం చేసుకొని అనేక బహుమతులు నిజామాబాద్కు తీసుకొచ్చి కీర్తి కిరీటంలో వెలుగొందాలని డాక్టరేట్ పొందాలని మా అందరి యొక్క ఆకాంక్ష. తెలుగు పురస్కారం ఇస్తున్నాము. అందులో నరేష్ రావు గారు కూడా ఆల్రెడీ తీసుకున్నారు. కానీ ఈరోజు ఇస్తున్నటువంటి ఈ జీవిత సాఫల్య పురస్కారం అనేటువంటిది తెలుగు వెలుగు సమాఖ్యకే గర్వకారణంగా భావిస్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి తృప్తి మిగిలింది. ఇంతకుముందు మిత్రుడు అన్నారు, నేను 2011లోనే ఇందూరు ప్రముఖులు అనేటువంటి ఒక పుస్తకం కోసము చాలామంది ఫోటోలు వాళ్ళ వివరాలు సేకరించాను. నా దగ్గర ఉన్నాయి, ఇప్పటికి కూడా 52 మంది ఉన్నాయి. కానీ ప్రింటింగ్ రాలేదు రెడీ అని. దాన్ని మన నరేష్ రావు గారు చంద్రరావు గారితో ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ వివరాలన్నీ తీసుకున్నాను. కొంతమంది ఏమన్నారంటే కాదు కాదు సార్ జిల్లా మొత్తం తీసుకోండి అన్నారు. కాబట్టి అది ఆగింది, దాన్ని తొందరలో పూర్తి చేస్తాను. వ్యక్తులందరూ మేము ఆర్థిక సాయం చేస్తాం, ఎన్నో రకాల సాయం చేస్తాం. ఒక చరిత్రని సమాజానికి అందించినటువంటి చరిత్రకారునికి సాహితీ పురస్కారం, జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం తెలుగు వెలుగు సాంస్కృతిక సంస్థ అంటే అది ఒక చరిత్రగా భావిస్తూ గ్రూప్ ఫోటో తీసుకోండి. రైట్. ఈ గ్రూప్ ఫోటో పేపర్కి పేపర్కి ఇవ్వడానికి రైట్. సాంస్కృతిక రత్నాలు ఎట్లనో రంగంలో మన సాంస్కృతిక సమాఖ్యలు మీరంతా వాళ్ళు రైట్. మా జీవితం ధన్యమైపోయింది. సాయంకాలం నుంచి మొదలై రాత్రి దాకా కొనసాగినటువంటి ఈ సమావేశం అంటే ఉభయ సంధ్యల్ని పరామర్శిస్తూ వెళ్ళి ఒక ప్రతిభావంతులైనటువంటి మహనీయుల్ని, ఇందాక చారిత్రక భీష్ములు వారు, ఈ చారిత్రక భీష్ములకి అందించినటువంటి పురస్కారం, ఇందాకన్నా జీవన సాఫల్య పురస్కారం సఫలత వీరికి కాదు, తెలుగు వెలుగుకే సఫలత. ఈ సఫలత పరంపరలో మరి చంద్రం సార్ కూడా ఇట్లాగే మరిన్ని ఉత్సాహవంతమైనటువంటి పనుల్లో భాగస్వాములు కావాలని, మాకు అవకాశాలు ఇవ్వాలని ఆశిస్తూ మరి ఈనాడు సన్మానం గ్రహించినందుకు యాదవరావు సార్ గారికి, తర్వాత ఆనందజీ గారికి, అట్లాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సఫలవంతమైనదిగా ప్రకటిస్తున్నాం.